నమస్తే సార్. ఏం పేరు? నా పేరు జబ్బార్ సార్. జబ్బార్ అబ్దుల్ జబ్బార్. ఓకే, ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇదే ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్, శ్రీరామ్ నగర్, జూబ్లీ. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది? బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఎట్లా అంటే డెవలప్మెంట్ బాగానే నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ రోడ్లు గీడ్లు అన్నీ చూసుకుంటున్నారు. ఓకే పబ్లిక్ ఏం ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ లైన్లు అన్నీ ప్రాబ్లమ్స్ లేదు సార్. ఏమైనా ఉంటే కూడా పటాపట్ చేపిస్తున్నాడు నవీన్ అన్న, బాగానే చేపిస్తున్నాడు. జూబ్లీస్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిచిండు కదా, సేంది పనులు చేస్తున్నాడు? చేస్తున్నాడు సార్, పనులు చేస్తున్నాయి, బాగానే చేస్తున్నాడు. ఇంత ముందు పోల్చుకుంటే అంటే అప్పుడు కూడా నచ్చినాయి. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడు కూడా నచ్చినాయి పని. ఇప్పుడు నవీన్ అన్న అదృష్టం గెలిచిపోయినాడు. అయినా కూడా నెక్స్ట్ కూడా మనం చెప్పొచ్చు నవీన్ అన్న గెలుస్తాడని. ఎందుకు మళ్ళీ ఎలక్షన్లో కూడా, ఎందుకంటే పనులు వర్క్లు బాగానే నడుస్తున్నాయి. అవునా, ఉంటాయండి. కమ్యూనికేషన్ పబ్లిక్తో ఉన్నాయి, అందరితో కలుస్తున్నాడు. ఇక మామూలు అయితే పబ్లిక్ జనాల్లో వచ్చి కలుస్తలేడు. లీడర్స్తోని వాళ్ళతోని కమ్యూనికేషన్ బాగానే ఉన్నాయి, వర్క్లు కూడా బాగానే నడిపిస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏంది ఆ పథకాలు అందుతున్నాయని? ఆ పథకాలు అంటే మరి ఫస్ట్ ఉన్నాయి గవర్నమెంట్ బొక్క చేసి పోయినాడు కదా సార్ లాస్ట్. మరి కవర్ చేసిన దాకా మళ్ళీ ఇది 6 గ్యారంటీ చేయాలంటే కష్టం కదా సార్, ఏ గవర్నమెంట్కి అయినా కూడా. మళ్ళీ ఇందాక ఆర్టీసీ ప్రైవేట్ చేసినాడు, అంటే మనకి ఫ్రీ చేపిస్తున్నాడు ఆడవాళ్ళకి. కరెక్టే అంటావా? బాగానే సార్. ఇంకా ఏంది అంత చేయాలంటే కూడా గవర్నమెంట్కి ఇదే కదా సార్. మళ్ళీ 200 యూనిట్స్ ఫ్రీ చేయాలంటే మరి అన్నీ చేయాలి కదా సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాలు వచ్చినప్పుడు ఎట్లుంటుంది మీ ఏరియాలలో? మరి ఇది ఫస్ట్ నుంచే సార్, అవి అయితే కామనే కదా సార్. మరి రోడ్లు గీడ్లు కాంట్రాక్టర్ వేస్తారు కదా సార్. చేస్తున్నారు సార్. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో, సో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఎక్కువ అంటే సార్ ఇప్పుడు కొన్ని ఏరియాని బట్టి ఉన్నాయి. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ ఉన్నాయి అక్కడ ఎంఐఎం గెలుస్తాయి, ఎక్కడెక్కడ మన కంబైన్ ఉంటాయి అక్కడ కాంగ్రెస్ గెలుస్తాయి. పబ్లిక్ని బట్టి ఉంది, అట్లానే. పోటీ ఎట్లుండొచ్చు, ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు? పోటీ అంటే టీఆర్ఎస్లో ఉంటుంది సార్. సో అంటే ఇప్పుడు అటు కేటీఆర్ కేసీఆర్ కూడా మళ్ళీ మాదే అధికారం అంటారు, అటు రేవంత్ రెడ్డి మళ్ళీ నాదే అధికారం అంటారు. సో అంటే కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ చేసిన పని బాగానే చేసినాడు, వెనకాల నుంచి బొక్క చేసేసినాడు. ఇలా చెప్తున్నా కదా సార్, మనకు భయం ఎందుకు, మనం పబ్లిక్ చేసిన పని బాగానే చేసినారు. లక్షల కోట్ల రూపాయలు బొక్క చేసేసినాడు. దాని గురించి మనకు గెలిచేది ఛాన్స్ లేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ టీఆర్ఎస్కి 7, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ టీఆర్ఎస్కి వేస్తాడు.